ఇర్మియా 31 అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా 31 అధ్యాయము. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ ఎటువంటిదండి? ఇవాళ నుండి రేపు పోయేది కాదు, ఈ సంవత్సరం ఉండి రేపు వచ్చే సంవత్సరం పోయేది కాదు, కొంతకాలం ఉండి అది పోయేది కాదు. ఎటువంటి ప్రేమ? ఎటువంటి ప్రేమ అది? శాశ్వతమైన ప్రేమ. నేను ప్రేమిస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు పిల్లారా. అందుకని విడువాక ఆయన కృప నిరంతరము కూడా చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప అంటే ఉచితంగా ఇచ్చేది. ఆయన ప్రేమ వలన ఆయన కృప మనకు లభిస్తూ ఉంది పిల్లారా. దేవుని కృప లేకుండా, ప్రభు కృప లేకుండా, యేసయ్య కృప లేకుండా ఏ మానవుడు కూడా జీవించలేడు, బ్రతకలేడు ప్రియులారా. బ్రతుకు ఏ విధంగా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే బతికించేది దేవుని కృప మాత్రమే ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందరికీ ఒకే జీవితం ఉండదు. అందరికీ కూడా ఒకే జీవితం ఉండి ఒకే జీవితం ప్రకారము వారు జీవించరు. ఎటువంటి జీవితమైనా, ఏ వృత్తులు చేసినా, ఎటువంటి పనులు చేసినా, ఎటువంటి ఉద్యోగాలు చేసినా, ఏది చేసినా ఆయన కృప నిలిచి ఉంటే ప్రియులారా ఆ మనిషి జీవించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రియులారా. కుటుంబంలో చెల్లాచెదరైపోయారా? కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉన్నారా? కుటుంబం చెదిరిపోయిందా? కుటుంబం ఎక్కడో వెళ్ళిపోయారా? మరి అటువంటి చెదరిపోయిన వాళ్ళని చేర్చి కుటుంబాలను ఏకం చేసేది మాత్రం దేవుడు ఒక్కడే ప్రియులారా. దేవునికి స్తోత్రం. చెదిరిపోయిన కుటుంబాలను, చెదిరిపోయిన జీవితాలను, చెదిరిపోయినటువంటి మన జీవిత నడవడికను బాగు చేసే దేవుడు ఒక్కడే ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.